మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో విద్యార్థుల ధర్నా కొనసాగుతోంది. బీఎస్సీ అగ్రికల్చరల్ థర్డ్ ఇయర్ విద్యార్థులను డిటైన్ చేశారని ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల వద్దకు వెళ్లిన మైనంపల్లి హనుమంతరావు వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం కళాశాల యాజమాన్యంతో విద్యార్థులతో ఆయన మాట్లాడారు. సార్ మేము 3-1 పోవాలంటే ఫస్ట్ ఇయర్ మొత్తం క్లియర్ ఉండాలి. కానీ ఫస్ట్ ఇయర్ లో ఒకటే సబ్జెక్ట్ ఆపేసి థర్డ్ ఇయర్ కి పోకుండా ఆపేస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫీజుకి వచ్చేసరికి ఒకటిసారి ఫస్ట్ ఇయర్ అంటే 1-1 లోనే మొత్తం కట్టేయమంటారు. 2 months లో కట్టాలంటే టర్మ్స్ లో కట్టాలి అంటే లేదు ఒకటిసారి కట్టేయండి, లేకుంటే హాల్ టికెట్స్ ప్రొడ్యూస్ చేయం 1-1 కి లేదా ఇప్పుడు సెమిస్టర్ కి అని అంటున్నారు. ఈవెన్ మళ్ళీ ఇప్పుడు కన్వోనేషన్ కి అది ఇది అని చెప్పి చేసేస్తున్నారు. ఎప్పుడు కట్టారు ఫీజు మీరు లాస్ట్? ఏ రోజు కట్టారు? ఆగమ్మా 1 week బ్యాక్ కట్టారా, 10 days బ్యాక్ కట్టారా, 1 month బ్యాక్ కట్టారా? కాలేజ్ స్టార్టింగ్ అప్పుడే మొత్తం కట్టేసేయండి, లేకుంటే అలో చేయమని చెప్పి. ఎంతమంది ఎలిజిబుల్ అసలు యాక్చువల్ గా అగ్రికల్చర్ కాలేజ్ లో ఇప్పుడు మీరు 3rd year చేస్తున్నారు, అసలు ఎలిజిబుల్ ఎంతమంది? 120 members అయితే మరి ఎంతమంది స్టూడెంట్స్? ఒక్కొక్కరు మాట్లాడు. As per ICAR rules, okay, all the faculty should be in the PhD state. Okay, PhD చేస్తేనే వాళ్ళు ఇక్కడ ఫ్యాకల్టీ ఐకార్ ప్రకారం రూల్ ప్రకారం వాళ్ళు ఇక్కడ పని చేయాలి. PhD చేయకపోతే వాళ్ళు ఇక్కడ కూడా ఐకార్ రూల్స్ ప్రకారం ఇక్కడ పని చేయొద్దు. అలాగే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నా చెప్తే సార్, ఫర్ ఎగ్జాంపుల్ నాది 1,30,000. ఇప్పుడు ఫస్ట్ నువ్వు PhD అంటున్నావు, అటువంటి వాళ్ళు చేస్తున్నారు ఎక్కడ ఉన్నా PhD లేదు. PhD చేస్తున్నారు సార్, లేదు సార్, PhD వాళ్ళు లేదు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం లేదు సార్. ఓకే, PhD కంపల్సరీ చేస్తేనే ఐకార్. సిఏ గారు మీరు వచ్చడం కాదు, ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ లేకపోతే ఇమీడియట్ స్టూడెంట్స్ తో తీసుకొని కేస్ అగేన్స్ట్ దెమ్. హి హాస్ టు బి టేకెన్ బిహైండ్ బార్స్. దిస్ ఇస్ వెరీ సీరియస్. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు ఇమీడియట్ వచ్చారు, మరి ఎవరు చెప్తే వచ్చారు? ఆగండి, మాట్లాడకండి, డోంట్ ఇంటరప్ట్. అరే నేను మాట్లాడి మనం డిసిప్లిన్ లేకపోతే ఎట్లా? మనం తప్పులో రావద్దు. లెట్ మీ స్పీక్. ఇప్పుడు మీరు వచ్చారు, వచ్చినప్పుడు ఇంతకు ముందు కూడా ఇంట్లో సూసైడ్ అయిందో మర్డర్ అయిందో తెలియదు, లోపల కూడా తప్పుకొచ్చింది. ఇటువంటి ఏమి కూడా జరిగాయి. 5 సంవత్సరాలు ఒకటే పని ఉంటుంది. ఇటువంటి చాలా ఉన్నాయి కాలేజెస్.